ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి 10వ తేదీ వరకు కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉన్నారు. నల్గొండ కలెక్టరేట్లోనే నామినేషన్లు వరంగల్, ఖమ్మం, నల్గొండ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి అభ్యర్థులంతా కూడా నామినేషన్ దాఖలు చేసేది ఇక్కడే అని చెప్పవచ్చు. పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా మనం చూస్తున్నాం. 100 మీటర్ల పరిధి వరకు కూడా ఎవరిని అనుమతించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉదయం 11 గంటల నుంచి మొదలుకొని 3 గంటల వరకు కూడా ఈ నామినేషన్ల ప్రక్రియ ఉంటుందని చెప్పవచ్చు. మొత్తం 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా 24,900 మంది ఓటర్లు ఉన్నారు. ఆ ఓటర్లు అదేవిధంగా 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 200 పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయి. ఈ 10వ తారీఖు వరకు కూడా నామినేషన్ల ప్రక్రియ వస్తుంది. 13న స్క్రూట్నీ కూడా నామినేషన్ల విత్డ్రా కూడా ఉంటుంది. ఆ తర్వాత 27న పోలింగ్ ఉంటుంది. 27వ తారీఖు పోలింగ్. ఆ తర్వాత 3న వచ్చే నెల 3న కూడా కౌంటింగ్ ప్రక్రియ కూడా నల్గొండలోనే ఉంటుంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ మొదటగా చూసినట్లయితే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించినటువంటి ప్రక్రియ ఇవాళ మాత్రం మొదటి రోజు చాలా వరకు వచ్చి కేవలం అప్లికేషన్స్ తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ మంచి రోజు చూసుకొని కూడా నామినేషన్లకు దాఖలు చేసే అవకాశం కనపడుతుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో పిఆర్టీయూ నుంచి కూడా మొత్తం 2-3 గ్రూపులుగా కూడా మారడం జరిగింది. పిఆర్టీ నుంచి శ్రీపాల్ రెడ్డి, పూల రవీందర్, యూటీపీ నుంచి అలుగుబెల్లి నర్సిరెడ్డి, సరోత్తమ్ రెడ్డి, బీజేపీ నుంచి చాలా వరకు పోటీలో ఉన్నటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. పూర్తిగా 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా 24,900 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 200 పోలింగ్ కేంద్రాలని చెప్పవచ్చు. కొద్దిసేపటి క్రితమే జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి కలెక్టర్ ఇలా త్రిపాఠి కూడా చెప్పడం జరిగింది. శని, ఆది సెలవు దినాలు మినహా 10వ తారీఖు వరకు కూడా నామినేషన్ల స్వీకరణ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరికైనా డౌట్లు ఉన్నా కానీ ఇక్కడ పూర్తిగా హెల్ప్ డెస్క్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా వారికి ఒక డౌట్లు కింద ఉంటే కూడా పూర్తిగా హెల్ప్ డెస్క్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మొత్తం ఏదైతే ఫామ్స్ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఫామ్స్ కూడా ఇక్కడే అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా నటించే కోడ్ అమల్లోకి వచ్చింది. గతంలోనే కోడ్ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి కూడా పూర్తిగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో కూడా మొత్తం పూర్తిగా ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నల్గొండ కలెక్టర్ ఉండడంతో కూడా మొత్తం ఎవరైనా కానీ ఇక్కడికే వచ్చి నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. మొదటి రోజు మాత్రం సజావుగా ప్రక్రియ అయితే కొనసాగుతుంది. 10వ తారీఖు వరకు కూడా నామినేషన్లను ఇక్కడ నల్గొండ కలెక్టరేట్లో స్వీకరించనున్నారు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.